హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ A14 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. లాస్ట్ టైం లాంచ్ చేసిన సామ్సంగ్ A13తో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే సార్ వీళ్ళు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇక మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. సో వాటన్నిటి గురించి అయితే ఒక్కొక్క దాని గురించి మనం వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ మనం ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ A14 5G మొబైల్. బాక్స్ పైన డిజైన్ చూస్తే మనకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం అంటే A13తో పోల్చుకున్నట్టయితే చాలా మేజర్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి నాకు బాగా నచ్చింది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. నెక్స్ట్ ఇక్కడ మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. మనకు బ్యాక్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. స్క్రీన్ సైజ్ కూడా లాస్ట్ టైం మనకు 6.65 ఇంచెస్ ఇస్తే ఈసారి 6.66 ఇంచెస్ ఇచ్చారు. సో మరి స్క్రీన్ సైజ్ కూడా పెరిగిపోయింది. ఒకసారి మనం ఫాస్ట్గా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేసింది. పైవైపే మనకు జనరల్గా ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడే మనకు సిమ్ ఎజెక్టర్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు ఇందులోనే మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఈ కేబుల్ని టైప్ సి టు టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడితే ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో అంతే, ఈ బాక్స్లో అయితే చూడడానికి ఏం లేదు. దీన్ని మనము సైడ్ ఉంచేసేద్దాం. నెక్స్ట్ మరి ఇక మొబైల్ గురించి మాట్లాడినట్లయితే నాకు ఫస్ట్ ఇంప్రెషన్లోనే బాగా నచ్చింది ఏంటి అంటే దీని కలర్. జనరల్గా నేను ఇటువంటి కలర్లు ఎక్కువగా చూడలేదు. సో దీని కలర్ గురించి మాట్లాడినట్టయితే డార్క్ రెడ్ అంటున్నారు. సో ఈ స్టిక్కర్ని మనం రిమూవ్ చేసినట్టయితే వావ్, చూడండి లుక్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్లో అయితే చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫినిషింగ్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు లెదర్ ఫినిష్ తోటి అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రౌండెడ్ కార్నర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ కెమెరా డిజైన్ కూడా మనం చాలా సామ్సంగ్ ఫోన్స్లలో చూసాం కదా, ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్లలో చూసాం కదా. సో అలాంటి డిజైన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఈ రెండింటికి కెమెరాకి మధ్యలో గ్యాప్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇటువైపు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేసేశారు. కింది వైపు దాదాపుగా అన్ని ఆప్షన్స్ ఇచ్చేసారు. అంటే 3.5mm జాక్ని అయితే ఈసారి వీళ్ళు స్కిప్ చేయలేదు. 3.5mm జాక్, నాయిస్ క్యాన్సలేషన్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. పైవైపు నాయిస్ క్యాన్సలేషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. జనరల్గా సామ్సంగ్ మొబైల్లో చూసేది ఏంటి అంటే నేను జనరల్గా 2 సిమ్స్తో పాటు మనం మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది చాలా మంచి విషయం. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది, ప్రీమియంగా ఉంది. జనరల్గా మనకు 15,000 బడ్జెట్లో చూసే మొబైల్ లాగా కనిపించట్లేదు. చాలా ప్రీమియంగా అయితే కనిపించేస్తుంది, హై ఎండ్ మొబైల్ లాగా అయితే కనిపించేస్తుంది. మరి ఇక్కడ మనం ఆన్ చేశాను, సామ్సంగ్ గ్యాలక్సీ అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మీరు గమనించవచ్చు. సో మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. మనకు ఇలాగైతే కనిపించేస్తుంది మొబైల్ అనేది. సో ఒక 201 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. మరి దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ మొబైల్ యొక్క ఇంకొక మంచి విషయం ఏంటి తెలుసా, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి వచ్చింది. ఈ మధ్య చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ఇంకా Android 12 ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే Android 13 అది కూడా One UI 5.0 తోటి ఈ మొబైల్ రావడం జరిగింది. సో మరి సామ్సంగ్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే సెక్యూరిటీ పరంగా బాగుంటాయి. దాంతోపాటే నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే బ్లూటూత్స్ అనేవి ఎక్కువ చూడడానికి కనిపించవు. సో మరొకసారి అయితే మనం ఇక్కడ డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసేద్దాం. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసేసిన తర్వాత ఇలా కనిపించేస్తుంది. మొబైల్ యొక్క బ్రైట్నెస్ కూడా ఫుల్గా చేసేద్దాం. మొబైల్ యొక్క బ్రైట్నెస్ ఫుల్ చేసేసిన తర్వాత ఇలాగైతే కనిపించేస్తుంది. సో చూసుకున్నట్టయితే One UI అనేది బాగుంటుంది. దాంతోపాటు ఇందులో మనకు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. ఎల్సీడీ డిస్ప్లేతో కూడిన 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. దాంతోపాటే ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఫ్రెండ్స్. సో మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఇది ఒక అప్గ్రేడ్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. ఇక ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే పనిచేస్తుంది. మరి మన ఈ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం 2x 1x జూమ్లో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు 10x వరకు కూడా వెళ్తుంది. మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేయవచ్చు. ఇవన్నీ కామన్ అన్నిట్లలో ఉంటాయి అనుకోండి. ఈ వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఫుల్ హెచ్డీ వీడియోస్ని మనం వీడియోస్లో రికార్డ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నైట్ మోడ్ని ఒకదాన్ని ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్రో షాట్స్ని క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనుకున్నాం కదా. సో దీనిలో కూడా మనకు దాదాపుగా అవే ఆప్షన్స్ ఉన్నాయి. ఫుల్ హెచ్డీ వీడియోస్ని మనము 30 FPS అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కోసం Exynos 1330 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక 5G ఫోన్ ఫ్రెండ్. జనరల్గా మనం 5G గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ వాళ్ళు ఈ 5G కోసం ఎక్కువగా R&D చేస్తూ ఉంటారు. సో అది ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ వరల్డ్ వైడ్గా లాంచ్ అయిన 5G ఫోన్ అంటే సామ్సంగ్ S10.
సో దాని ద్వారా అర్థం చేసుకోవచ్చు వీళ్ళు 5Gలో చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటే నామమాత్రపు బ్యాండ్స్ కాకుండా మనకు 12 5G బ్యాండ్స్ ప్రొవైడ్ చేసిన ఫస్ట్ బ్రాండ్ శాంసంగ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక 5G గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ 2022లో దాదాపుగా 20 5G ఫోన్స్ని లాంచ్ చేసేసారు. ఇక మరి 2023 గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎన్ని మొబైల్స్ అనేవి లాంచ్ చేస్తారో చూడాలి. ఇక మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఆరాంగా మనకి ఇది ఒక 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి దీనిలో కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్. మీరు నేను అటు ఇటు వంచుతూ ఉంటే దీని యాంగిల్స్ కూడా చూడొచ్చు, వ్యూవింగ్ యాంగిల్స్ కూడా. మొత్తాన్ని చూసుకున్నట్టయితే నాకైతే ఫ్రంట్ నుంచి చూస్తే డీసెంట్గా కనిపించేస్తుంది. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గానే కనిపించేస్తున్నాయి ఎల్సీడీ డిస్ప్లే అయినా సరే. దాంతోపాటే సౌండ్ కూడా నేను ఇక్కడ వింటున్నాను, మీకు పెద్ద చేసి చూపించలేను. కాకపోతే నేను విన్నప్పుడైతే మాత్రం సౌండ్ అనేది లౌడ్గా వస్తుంది. సో మరి ఎవరైతే ఎక్కువగా మల్టీమీడియా కోసం మొబైల్ యూజ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే మన వీడియో పరంగా అయినా కానివ్వండి, ఆడియో పరంగా అయినా కానివ్వండి. దీంతోపాటు కొన్ని ఫోటో శాంపుల్స్ని నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. దీని క్లారిటీ ఎలా ఉంది అనేది మీరే చూడండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే మనకు చాలా ఇంప్రూవ్ అయింది. A13తో పోల్చుకున్నట్టయితే A14లో మాత్రం మేజర్ అప్గ్రేడ్సే ఉన్నాయి అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సౌండ్ గురించి మాట్లాడినట్టయితే మనకు డాల్బీ అట్మాస్ చూడడానికి కనిపించేస్తుంది. 3.5mm జాక్ని వీళ్ళు స్కిప్ చేయలేదు. దాంతోపాటే మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో మనకు డిఫరెంట్ ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. 4GB 64GB అంటే మన 64 దొరుకుద్ది, 128 దొరుకుద్ది. సో 1TB వరకు మనం స్టోరేజ్ని అయితే దీని ద్వారా ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. సో మెమరీ ఫుల్ అయిపోద్ది అనే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అదైతే ఉండదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా శాంసంగ్ A14 5G మొబైల్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ దీని డిజైన్ ప్లస్ కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఇండియాలో ఎలాగో మనకు 5G అనేది లాంచ్ అయిపోయింది కాబట్టి చాలామంది 5G మొబైల్స్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇది 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి చాయిస్ అవుద్దని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. దాంతోపాటే శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ దాంట్లో మనకు 2 years పాటు మేజర్ అప్డేట్స్ ఇస్తారు. దాంతోపాటు ఇలా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని కూడా 4 years పాటు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా వీళ్ళ ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుండగానే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక దీనిలో మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆరాంగా మనకు ఒక 1.5 day 2 days వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ని ఇచ్చేస్తుంది. ఈ స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడినట్టయితే స్క్రీన్ సైజ్ కూడా మనకు పెద్ద సైజులో ఉంది. మనకు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ని ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే మల్టీమీడియా కోసం ఒక మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకైతే బాగుంటుంది. ఈ 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసిన కారణంగా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇస్తుంది. ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటారో, సాంగ్స్ వింటూ ఉంటారో, వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు దీనిలో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే Android 13 తోటి వస్తుంది. దాంతోపాటు 1UI 5.0 అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇంకొకటి నాకు నచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఈ 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని వేసుకుని అంటే మెమరీని ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగుంది. దాంతోపాటు ఇక 3.5mm జాక్ని కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక పాయింట్ మనం మేజర్ పాయింట్ గమనించాల్సింది ఏంటి అంటే సర్వీస్ పాయింట్స్. సో మనం అక్రాస్ ఇండియా గురించి మాట్లాడితే శాంసంగ్కి 3000కి పైగా సర్వీస్ పాయింట్స్ అనేవి ఇండియాలో ఉన్న కారణంగా మరి మనకు మొబైల్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా దీన్ని రెక్టిఫై చేసుకోవడం చాలా ఈజీ అవుద్ది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి మొబైల్ అనేది బాగుంది. మరి నేను దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ మొబైల్లో ఎలా అనిపించింది, కలర్ అనేది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.